Radio City podcast. Radio City Wrong Story by Radio City RJ Sid. రేడియో సిటీ 91.1 FM. నేను మీ సిద్ధు. వెల్కమ్ టు యట్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. అటు హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్ ఏ వుడ్ని డిఫరెన్షియేట్ చేయకుండా అన్ని వుడ్ల సినిమాల స్టోరీలను తీసుకుని వాటికి క్రేజీ ట్విస్ట్లు ఇస్తూ నీకు ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చుడే నా పని. అట్లా ఈరోజు మనం మాట్లాడుతున్న సూపర్ సినిమా గురించి. సినిమా సూపరే, సినిమా పేరేందు చెప్పు, కన్ఫ్యూజన్ వద్దు. పూరి జగన్నాథ్ గారి సూపర్ సినిమా గురించి మాట్లాడుతున్నా. ఇక తెరెత్తి స్టోరీలోకి అడుగు పెడితే, ఒక క్యాబ్ సర్వీస్ ఓనర్ ట్రావెల్ సర్వీస్ చూసుకునే అఖిల్కి హెల్త్ సర్వీస్ చూసుకునే డాక్టర్ సిరితో ప్రేమ అవుతుంది. ఇంకో పక్క సెకండ్ హీరో సోను, ఒక హైటెక్ దొంగ. ధూమ్ సినిమాలో సున్నం పూసుకుని కన్నం పెట్టేసి డైమండ్ ఎత్తుకుపోతారు కదా, ఆ టైప్ అనమాట. సోనుకి సిరికి రక్త సంబంధం లేకపోయినా కానీ సిరి వాళ్ళ ఫాదర్ కి కార్ మెకానిక్ గా పనిచేస్తుండడంతో అప్పటి అభిమానంతోన వాళ్ళ ఫ్యామిలీ బ్యాడ్ టైమ్స్ లో పోతుందని తను అడాప్ట్ చేసుకుని దగ్గరగుండి కంటికి రెప్పలాగా చూసుకుంటుంటాడు. ఇనీషియల్ గా అఖిల్కి సోనుకి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటది అంతా ఎనిమిటి. మరి అట్లున్నప్పుడు సిరిని లవ్ చేయనిస్తాడు అఖిల్ని. నువ్వు క్యా కర్తా నాకు తెలియదు, అర్జెంటుగా వంతను బ్రేకప్ చేయంటే ఏందిరా బై, నువ్వేంది వాడేంది వంత నీకు గొడవేంది, మేమిద్దరం బ్రేకప్ అవుడేంది, ఈ విషయం అంతా తెలుసుకోవాలని చెప్పి అఖిల్తో పోయి మాట్లాడితే వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అని. గతంలో సోను వాళ్ళ నిజం చెల్లెలైన సాషాని ప్రేమించిన తర్వాత తను ఒకరోజు చావు బతుకుల్లో ఉన్నప్పుడు తిన చేతుల్లో బ్లడ్ ఉన్నప్పుడు సోను వచ్చేసి తనను అపార్థం చేసుకుని నువ్వే నా చెల్లిని చంపినవని ఫ్రెండ్షిప్ ని బ్రేకప్ చేసుకుని వెళ్ళిపోయాడని చెప్తాడు. నేనేం చేయలేదురా మొర్రో, అది సూయిసైడ్ అని చెప్తే కూడా వినకుండా మనోడు ఇంకా హేట్రెడ్ పెంచుకుంటూనే పోతాడు. అదే రీజన్కి సిరిని కూడా ప్రేమించొద్దు, వాడు షెడ్డోడ్ అని చెప్పి ఆ ఇంప్రెషన్తో బతికేస్తుంటాడు. తర్వాత మంచితనానికేమో సోను అఖిల్ వాళ్ళ బైకర్ క్లబ్ని ఫాలో అవుతుంటా తెలుసుకునేది ఏంటంటే, ఆ బైకర్ క్లబ్ ఓనర్ అయిన మామనే ఇదన్నిటికీ రెస్పాన్సిబుల్ అని, సాషా డెత్కి కూడా తనే రెస్పాన్సిబుల్ అని, అసలు నిజంగా సాషాని ఎందుకు చంపాల్సి వచ్చింది అనే విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ సోను తెలుసుకునేది ఏంటంటే, వీళ్ళది ఒక పెద్ద కన్సైన్మెంట్ ఉంటుంది, డైమండ్స్ని దొంగలించాలా. వన్స్ అఖిల్, సోను, సాషా ముగ్గురు కలిసి దొంగతనం చేసి దాంట్లో అంతా సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత వీళ్ళ ముగ్గురిని చంపేసి ఆ మొత్తం అమౌంట్ కమిషన్తో పాటు వీళ్ళు కొట్టేసి సక్సీడ్ అయిపోదాం అనే ప్లాన్లో ఉంటారు. ఈ విషయం అంతా సాషా వినేసింది కదా, ఎక్కడ ఈ పిల్ల పోయి అక్కడ వాగుతుంది అని చెప్పి ఆ పిల్లని చంపేసి సూయిసైడ్ లాగా పోర్ట్రే చేసి పంపించేస్తారు. వీళ్ళిద్దరూ కష్టపడి క్లిష్టకరంగా మార్చుకుంటున్న వీళ్ళ లైఫ్ని సింపుల్గా చేసేస్తాడు. స్నేహ, నువ్వు ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ఉండలేవు కదా, అయితే నువ్వు రేపుడు ప్లాన్ చేయి. అరే నువ్వు ప్రెజెంట్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు కదా, ప్రెజెంట్ నీ కళ్ళ ముందర నువ్వు రాత్రి చేసుకున్న పార్టీ చెత్త, తేవాల్సిన రాషన్లు, ఒంటింట్లో భాషన్లు, ఇవన్నీ నీ వంతు. పంచుకోండ్రా, ప్రేమని పెంచుకోండ్రా అని చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి సెట్ చేస్తాడు. వాళ్ళిద్దరి ప్రేమ ఫలిస్తుంది, ప్రజ్వలిస్తుంది. ఇది ఇవాల్టి రేడియో సిటీ రాంగ్ స్టోరీ. మళ్ళీ రేపు ఇంకొక క్రేజీ స్టోరీతోన క్రేజీ ఎపిసోడ్తోన నీ ముందుకు వస్తా. అప్పటిదాకా స్టే ట్యూన్డ్. Radio City podcast. Radio City Wrong Story by Radio City RJ Sid.